ఊరటనిస్తూ కనీస వేతనాల పెంపును అధికారికంగా ప్రకటించారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం తీసుకునే ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల రాష్ట్రంలో దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులకు ప్రత్యక్షంగా మేలు జరుగుతుందని సీఎం వెల్లడించారు. ఈ సవరించిన నూతన వేతనాలు వచ్చే జూన్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో కార్మికుల కనీస వేతనాలను నిర్ణయించడంలో ఘోరమైన నిర్లక్ష్యం వహించారని, తద్వారా 1,11,00,000 మంది శ్రామికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందుకే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ వేతనాల సవరణ ప్రక్రియను పూర్తి చేశామని వివరించారు. అలాగే గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల రక్షణ కోసం త్వరలోనే పాలసీని తీసుకురాబోతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకులు